ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలు కూడా మెల్లమెల్లగా అన్ని అమలు చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే వైసీపీ చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారాలు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 కానివ్వండి ఎన్నో అభివృద్ధి పనులు అయితే దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది మొన్న చూసుకుంటే కూడా అంటే ఉచిత గ్యాస్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే ఉచిత బస్సు కూడా స్వీకరించారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మళ్ళీ ఇంకోసారి విష ప్రచారం చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? విష ప్రచారం చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ విష ప్రచారం చేస్తే మనం పెద్ద ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారం లేక ముందు నుంచి కూడా ఏదో రకంగా కూటమి పార్టీలు 3 పార్టీలు కలవకూడదు అనే ఉద్దేశంతో విష ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇంకా తప్పదు, ఏర్పడింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఘన విజయం సాధించింది. అక్కడి నుంచి మొదటి రోజు నుంచే, ఈ రోజు కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలిగిపోతుంది, ప్రతిపక్షాల మీద ఏదో దాడులు చేస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ప్రతి విషయంలోనే ఈరోజు అదే కదా, సూపర్ 6 ఫార్ములా కావచ్చు, లేకపోతే మిగతా పథకాలు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏ అయితే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చడానికి ఒక్కొక్కటి కృషి చేస్తుంది. ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పటికి మన ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పుల భారంతో ఉన్నారు. ఏదో రకంగా సంపద సృష్టించి మళ్ళీ సంక్షేమ పథకాలు ఆగకుండా చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం పడ్డది. అదే చేస్తున్నారు కదా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని మాది బైబిల్, భగవద్గీత, ఖురాన్ సమానం 2 పేజీలు అని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడుకున్నాం. మేము పదే ఛాలెంజ్ చేసేవాళ్ళం. నువ్వు పెట్టినటువంటి 2 పేజీల మేనిఫెస్టోలో ఏది నెరవేర్చావు, 100% ఏదైనా నెరవేర్చగలిగావా? ఒక్కటి చెప్పమంటే చెప్పేవారు కాదు. ప్రత్యేక హోదా గురించి పోరాడాలన్నాడు, అది అన్నారు, ఇది అన్నారు అప్పట్లో ఆ మాటలు. లేదా రైతులకి ఇచ్చేస్తాం అన్నారు. రైతులకి మేము వచ్చిన వెంటనే 12,500 ఇస్తాం, కేంద్ర ప్రభుత్వంతో కలిపి 6,000తో కలిపి 18,500 వస్తుంది అనుకుంటేనేమో 5,000 కట్ చేసి 13,500 ఇచ్చారు. ఒకటి కదమ్మా, వాళ్ళు టోల్ ట్యాక్సులు రద్దు చేస్తా ఉన్నారు, రైతులకి ట్రాక్టర్ ట్యాక్సులు రద్దు చేస్తా అన్నారు. ఏది జరగల అంటే అది రైతుల గురించనే కాదు. ఒక వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తాం అన్నారు ఉద్యోగస్తులు. ఏమైంది? ఉద్యోగస్తులు కనీసం జీతం వస్తే చాలరా బాబు ఈ ప్రభుత్వంలో అనుకున్నారు. ఏ రోజున కూడా మొదటి 10 రోజుల్లో ఎక్కడా రాలేదు. తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1 మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు యూత్కి. ఎక్కడ ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? వాళ్ళు చేసింది ఎలా సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేశారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ లేదు. ఆ విధంగా ఏంటంది ప్రతి విషయంలోని యువతను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, రైతుల్ని, ఉద్యోగస్తుల్ని, మహిళల్ని అన్ని రంగాలని రోడ్ల మీద పడేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం నిలదొక్కుని కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు రావాలో అంతవరకు నిధులు సంపాదించి ఒక పక్క నుంచి సంపద సృష్టించి పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడ రప్పించి మౌలిక సదుపాయాలన్నీ పెంచుకుంటా వెళ్తా మళ్ళీ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితులు ఏర్పరిచి అదే సందర్భంలో ప్యారలల్గా అంటే ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పామో అది ఏది పెంచిన పథకం కూడా వెంటనే ఇచ్చే పాత బాక్యాలతో కూడా కలిపి ఈ రోజున 1వ తారీఖు కల్లా పెన్షన్స్ పడుతున్నాయి అందరికీ. ఇంటికి పట్టీలు ఇచ్చేస్తున్నారు. గతంలో ఏమన్నారమ్మా, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కనీసం ఇంటికి ఇవ్వగలరా అన్నారు. వాలంటీర్ లేకుండా ఇప్పుడు ఈరోజు వస్తుంది కదా, 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖున పట్టీలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారుగా. దాని గురించి మాట్లాడరే అంటే అదేనే కాదు. ఓ పక్క నుంచి మహిళలు ఉచిత పథకం ఆగస్టు 15 నుంచి శుభ్రంగా మహిళలందరూ చక్కగా వెళ్తున్నారు. దాని మీద కూడా బురద జల్లే కార్యక్రమం, తల్లికి వందనం, ఏదైతే పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పన్నారు, ఇస్తున్నాం. సరే, మీరు అన్నట్టు వీళ్ళు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు అండ్ అలాగే చేసే వాళ్ళని చేయనీయట్లేదు. సో అలాంటిది విష ప్రచారాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అది ఒకటమ్మా, ఇది నా ప్రతిపక్షం బాధ్యత అంటే రియాక్షన్ ఇవ్వడం కాదు, ప్రత్యామ్నాయ దానికి ఏమంటారో ఒక ఆలోచన విధానం చెప్పాలి. ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే, చేస్తున్న లోపాలు ఉంటే ఈ పథకం ఇంకా మంచిగా చేయొచ్చు అనేటువంటిది ఏదన్నా సద్విమర్శలు చేయాలి. సద్విమర్శలు మానేసి కేవలం బురద జల్లడం, లేకపోతే సమాజంలో ఒక చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడం ఒక్కటి కాదు, అన్ని రకాలుగా అనమాట. ఈ రోజు తిరుపతి విషయం చూడండి, తిరుపతిలో గతానికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చింది. ఆ లడ్డు నాణ్యత కావచ్చు, ఆహారం నాణ్యత కావచ్చు, లేదా పరిసరాల కావచ్చు, ఇంకా ఈ రోజు ఇంకా ఇంతగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ తిరుపతి మీద కూడా విష ప్రచారం. అదే అంటున్నా, ఈ రోజు పెన్షనర్స్ మీద వచ్చి నేను ఎవరో చూసారో వైసీపీ కార్యకర్త నా చేయలేని వాళ్ళకి తీసేసాడు అని చెప్పేసి 2 చేతులతో డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే ఎంత కొంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని రకరకాలుగా ఇవాళ పేపర్లో చూశాను, ఎవరికో అంట కంటి చూపులు లేదట, గత 10 సంవత్సరాలు బట్టి ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడట, ఇప్పుడు మళ్ళీ ఒకసారి
చెక్ చేస్తే 60% కాదు 40% లోపం ఉంది కాబట్టి అని చెప్పేసి అన్నారట డాక్టర్లు. దాంతో భయాందోళనకు గురయ్యి ఆ పెన్షన్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి నాకు ఈ కుటుంబ ప్రభుత్వం పెన్షన్ తీసేస్తున్న భయపడి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారట. అది చూసి వారి కూతురు వచ్చి చూసి ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకుందట. ఆవిడేదో రక్షించారంటే ఇన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ వైపుకి ఎవరో చూడకూడదు, బయట నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషంతో ఉండకూడదు. ఇదే వాళ్ళ ఏమో అంటే ఎక్కడికైనా ఫోన్లే కనీసం ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాం, రాజకీయం అంటే ఏంటో, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏదైనా లోపాలంటే ఇంకా మనం వీళ్ళెత్తి చూపి చేద్దాం అనేటువంటిది బాధ్యత మానేసి లేస్తాను. నేను ఏమంటున్నాను, మీరు అన్న మాట కరెక్ట్. ఇప్పటికే ప్రతిసారి వాళ్ళ పేపర్లో చూడండి చంద్రబాబు గారి పేరు డైరెక్ట్గా పెడుతున్నారు. ఆ రోజు నారావారి రక్త చరిత్ర అని చెప్పి బురద జిల్లా చూశారు వివేకానంద రెడ్డి గారి. అక్కడి నుంచి మొదలుకొని ఎప్పటి వరకు కూడా ప్రతిదీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి పేరు డైరెక్ట్ గా పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? కూటమి ప్రభుత్వం ఎందుకు సాక్షి గారి సాక్షి యాజమాన్యానికి ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు? ఈ రోజున బిఆర్ నాయుడు గారు ఇచ్చారు కదా టీటీడీ గురించి 10 కోట్ల పర్యవేక్షణ దావా వేశారు. అది ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే మౌనం అర్థంగారం అవుతుంది, అతి మంచితనం కూడా చేతకాంతనం అవుతుంది. ఖచ్చితంగా ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టకపోతే నేను పత్రికా స్వేచ్ఛ పేరు మీద ఎటువంటి విషయం చంపుతూ ఉంటాయి. రేపు పొద్దున్న ఎంతో కొంత 10 మందిలో ఇద్దరని నమ్ముతారు కదా, నిజమేనా నమ్ముతారు కదా, పేపర్ చదివి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా. ఆ నమ్మినప్పుడు అంటే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చెడు కార్యక్రమంగా చిత్రీకరిస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎందుకు నోటీసులు జారీ చేయకూడదు? ఎందుకు విఫలం అవుతుందంటారు సార్? అంటే విఫలం అని కాదు, సరే మనం వ్యవస్థలను విధ్వంసం చేయకూడదు, గతంలో వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. గతంలో ఎన్నో రకాలుగా దుష్ట చతుష్టయం అని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అని చెప్పేసి రకరకాలుగా విషప్రచారం చేశారు. దుష్ట చతుష్టయం అని చెప్పేసి వాళ్ళ నాయకుడే కూడా అలా చేయట్లేదు ఈయన. సరే పత్రికా స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, మనం వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు ఉద్దేశం. ఇది కొంచెం అతి మంచితనం అంటాను నేను, అది కూడా మంచిది కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు తల్లికి వందనం అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించింది. మరి ఈ సమయంలో దానికి కూడా మీరు వేలెట్టి చూపిస్తున్నారు. ఈ రోజున బస్సులు చక్కగా ప్రయాణం చేస్తున్నారు కదా, మహిళలందరూ సంతోషిస్తున్నారు కదా. మరి తర్వాత రైతులు కూడా దాదాపు 20,000 అన్నారు, ఇప్పుడు 7,000 రూపాయలు వేసారుగా. ఏంటంటే మీరు ఏదైనా ఆ పథకాలకు సంబంధించి లోపాలంటే లోపాలు ఎత్తి చూపించాలి, ప్రభుత్వానికి సూచనలు చేయాలి, ఇంకా మంచిగా చేయొచ్చు అనే విధానం చెప్పాలి. అది ప్రతిపక్షం. నువ్వు కనీసం అసెంబ్లీకి రావు, వచ్చి మాట్లాడవు, ప్రజా సమస్యలకి ఇటు స్పందించవు, ఏదో తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెడతావు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతావు. నీ నాయకులేమో జైలు చుట్టూను బేలు చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. నీ పత్రిక ప్రత్యేకించి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం మాత్రమే కార్యక్రమంగా పెట్టుకుంది. సాక్షి అనేది ఒక విషపత్రిక అది. సో సార్ మరి అంటే ఇన్ని విష ప్రచారాలు చేస్తున్న ప్రతి పని మీద సో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే పత్రికా స్వేచ్ఛ ముసుకున వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడో చోట అడ్డుపడాలంటే 1-2 కేసులు గట్టిగా పడాలి. న్యాయస్థానాలతో సాక్షి యాజమాన్యాన్ని అంతా కోర్టు మెట్లు ఎక్కించాలి, ఎక్కిస్తేనే బుద్ధి వస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొన్ని విషయాల్లో చూడండి, ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు మాట్లాడారో వాళ్ళు కొంచెం టీటీడీ విషయంలో కొంచెం స్వరం మారింది. ఆ వార్త వేయడానికి కూడా భయం కనిపించింది వార్తలో. ఏంటంటే అది కూటమి ప్రభుత్వం కూడా చేయాలి. ఈ రోజున కనీసం గతంలో గుంతల మధ్య రోడ్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెక్కడ నిధులు తెప్పించి పంచాయతీ అన్ని నిధులు తెప్పించి ఎక్కడెక్కడో మారుమూల ప్లేస్లలో కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడానికి ప్రయత్నం చేసి ఈరోజు చేస్తూ ఉంటే దాని మీద కూడా ఎక్కడో అంటే మొత్తం 100% అయిపోదు కదా, ఎక్కడో గుంతలు ఉంటే ఆ పట్టుకొచ్చి అవి మళ్ళీ ఫోటోలు పెట్టి వాళ్ళు వేయడం. ఏంటంటే దాన్ని ఒక విధమైనటువంటి గత 5 సంవత్సరాల్లో ఆ పత్రిక చేసింది ఏంటంటే ఏమీ లేకపోయినా అద్భుతాలు జరుగుతున్నాయి. దేశంలోనే తలసరాదాయంలో #1 ఆంధ్రప్రదేశ్, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు. తర్వాత దాదాపు 70 పారిశ్రమలు ఏర్పడ్డాయి. ఎక్కడ పడ్డాయి 70 పారిశ్రమలు అంటే చెప్పరు, వాళ్ళ పేపర్లో మాత్రం కనబడింది అభివృద్ధి. గత 5 సంవత్సరాలు అలా చేశారు. ఇప్పుడు మొదలెట్టారు ఏడుపులు పెడబొబ్బలు వచ్చినాయి కానించి ప్రతిరోజు విషయం చెమ్మడం, ఏడుపులు ఇవన్నీ. అంటే సాక్షి పత్రికలో ఆ డేట్ తప్ప మిగతా అబద్ధాలే. డేట్ మాత్రం ఏ రోజు డేట్ ఆ డేట్ వేస్తూ ఉంటారు, మిగతా అన్ని అబద్ధాలే. ఒక్కటి కాదు, వాళ్ళకి ఏంటంటే డేట్ కి తగ్గట్టు విష ప్రచారాలు చేస్తున్నారు అంతే. డేట్ మాత్రం కరెక్ట్గా వేస్తారమ్మా, మిగతా అది పైన ఫ్రంట్ పేజీ కానీ లాస్ట్ పేజీ వరకు. సార్ మీరు అన్నట్టు ఈవెన్ జర్నలిస్టులు కూడా ఆడవాళ్ళ మీద కొన్ని కించపరిచే సమర్థించుకుంటున్నారు. ఎక్కడ కూడా క్షమాపణ కూడా చెప్పలేదు. దాన్ని కూడా సమర్థించుకుంటున్నారు, సమర్థించుకునేలా మాట్లాడుతున్నారు. కొమ్మినేని గారు లాంటి వ్యక్తిని ఎలా అంటారు. ఇప్పుడు ఆయన ఒక మీడియాలో డిబేట్ ఉన్నప్పుడు నేను పొరపాటు మాట్లాడానమ్మా, మీరు వెంటనే నన్ను ఆపాలగా,
అవును. ఆపాలి కదా, ఉమ్. కట్ చేసుకోవాలి కదా. ఉమ్. మీరు ఒకసారి ఇటువంటి భాష కానీ ఇటువంటి విధానం కానీ మాట్లాడితే మేము పిలవని చెప్పాలిగా. ఉమ్. అది చెప్పకపోగా ఉమ్. మళ్ళీ సమర్థించుకుంటూ అతనికి ఎన్ని రకాలుగా సాయం చేయాలో అన్ని రకాలుగా సాయం చేశారు. అవును. ఈ రోజుకి అతను కూర్చొని అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఉమ్. ఉమ్. ఏదో ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో బిల్లు తీసుకొస్తుంటే ఉమ్. ఆ బిల్లు విషయంలో కూడా ఉమ్. నితీష్ కుమార్ గారికి చంద్రబాబు గారికి అనుకూలంగా ఉండేలా బిల్లు తీసుకొస్తున్నారని చెప్పి మాట్లాడతారు. ఏంటిది ఉమ్. ఉమ్. అంటే ఇది జర్నలిజమా, పాత్రికేయమా? ఉమ్. ఇదివరకు పాత్రికేయులు అంటే ఎంతో గౌరవం ఉండేది మా సమాజంలోని. మహా రాజకీయ నాయకులు కూడా ఎంతో గౌరవించేవారు, భయపడేవారు. తప్పు చేస్తా ఇదిగో నిలదీసేటువంటి పాత్రికేయులు ఉన్నారని భయపడేవారు. ఏది ఇప్పుడు ఉన్నదంతా? ఎక్కడుంది జర్నలిజం అంతా? అటువంటి పరిస్థితులు మరి ఇటువంటి పత్రికల వల్ల మరీ దారుణంగా దిగజారిపోతున్నాయి కదా. నేను అంటుంది ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మేము కూటమి ప్రభుత్వంలో భాగమే. నేను అంటుంది మా పైన ఉన్నటువంటి నాయకులకు విన్నవించుకుంటున్నాం, ఖచ్చితంగా ఎక్కడో చోట అడ్డుపట్టకు వేసి ఖచ్చితంగా ఒక కేసు లాంటిది పెట్టి సాక్షి యాజమాన్యాన్ని కోర్టు లాగకపోతే మాత్రం వాళ్ళ విషయం చిమ్ముతూనే ఉంటారు. డైరెక్ట్ గా పేర్లు పెట్టి మాట్లాడేటువంటి ధైర్యం వాళ్ళకి ఎక్కడొచ్చింది? వీళ్ళు ఏం చేయలేరు, యాక్షన్ తీసుకోవట్లేదు ఏముంది అనేటువంటిది ఉంది. అది ధైర్యం కాదు. అది ఆ మూర్ఖత్వం పోవాలంటే ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కించాలి. వాళ్ళకి చేస్తారని మాత్రం ఆశిస్తున్నాను. ఓకే సార్, నమస్తే.